అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు పూర్ణాహుతి. రచన డాక్టర్ ఎం సుగుణరావు గారు. రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబూ, ధర్మం అన్న యాచకుడికి బిచ్చం దొరకకుండా పోదు. ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్లే. వినాయక చవితికి, దసరాకు చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి మంచి జరగటానికి, ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా, ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవటానికి దానికి కారణం ఆ ఇంటి పెద్దాయన 81 సంవత్సరాల పూర్ణయ్య. ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవి విరమణ చేశారు. రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయటానికి ముందు ఉంటారు. అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతుంది. ఆ ఇంటి సభ్యులు ఎవ్వరూ ఆయనతో మాట్లాడటం లేదు. ఎప్పుడు భోజనాల బల్ల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులంతా మోగనోము పట్టారు. ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ, 50 సంవత్సరాల కొడుకు శివరాం, కోడలు భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు. పైనున్న పోర్షన్ అద్దెకిచ్చారు, కింద వీళ్ళు ఉంటారు. వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతుంది. కుటుంబ సభ్యులంతా ఒకవైపు, ఆయనొక్కడే ఒకవైపు అయిపోయారు. ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడటమే మానేశారు. సరిగ్గా ఉదయం 11 దాటింది. ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం నుంచి కిందకు దిగిన 30 ఏళ్ల యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర ఆగాడు. కిళ్ళీ షాపు అతనితో పూర్ణయ్య గారి ఇల్లెక్కడా అని అన్నాడు. వారిల్లు దగ్గరే బాబు, ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి. ఆ బాబుగారు చాలా మంచాయన, దేవుడు అన్నా కూడా తక్కువే. అంత మంచాయనికి ఏమిటో ఈ వయసులో కష్టం అని అన్నాడు ఆ కిళ్ళీ షాప్ అతను. కారులో నుంచి దిగినతను అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అని అన్నాడు ఆరా తీస్తున్నట్లుగా. అవును బాబు, 30 ఏళ్లుగా ఆయన మాకు బాగా తెలుసు. ఎవరిది ఒక్క పైసా కూడా ఆశించి ఎరగడు. అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడట. ఈ కాలనీలో అయ్యగార్లంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను అని అన్నాడు. సరే, థ్యాంక్స్, మంచి సమాచారమే ఇచ్చావు అని అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిళ్ళీ షాపు యజమాని ఇలా అడిగాడు. ఇంతకీ తమరు ఎవరు బాబు అని. నేను పత్రికాఫీసు నుంచి వచ్చాను, వారిని ఇంటర్వ్యూ చేయటం కోసం వెళుతున్నాను అని అన్నాడు. మంచిగా రాయండి బాబు ఆయన గురించి అని అన్నాడతను. అంతలో ఆ కిడ్లీ షాపు దగ్గర సోడా తాగుతున్న ఒక ఆగంతకుడు, ఆవు చేలో మేస్తే దూడ కట్టున మేదు కదా అని అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ. అతను కారు ఎక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అని అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలన్న వ్యక్తి వైపు చూశాడు. ఆ పెద్దాయన దగ్గరకు వెళుతున్నారు కదా, మీకే తెలుస్తుందిలే అని అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు. కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు ఆ మాటలు విని. ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురిచేశాయి. ఇప్పుడు తను 81 సంవత్సరాల ఒక పెద్దాయనని ఇంటర్వ్యూ చేయటానికి వెళుతున్నాడు. ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కారణం, 32 సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర. ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఎప్పటికీ ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది. 1991వ సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని. ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి ఒకరోజు జైల్లో ఉంచారు. ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది.
ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. 81 ఏళ్ల పూర్ణయ్య గారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 15,000 రూపాయల ఫైను చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తానాయన్ని ఇంటర్వ్యూ చేయటానికి వెళుతున్నాడు. అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కి ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు. కారు ఆ డాబా ముందు ఆగింది. కారులో నుంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు. ఓ 50 ఏళ్ల మహిళ తలుపు తీసి ఎవరు కావాలి బాబూ అని అడిగింది. నా పేరు భగీరథ, పూర్ణయ్య గారి కోసం వచ్చాను. వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అని అన్నాడు. ఇంట్లో పూజ జరుగుతుంది బాబు, హోమం చేశారు. మీరు కాసేపు కూర్చోండి అని అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది ఆమె. బహుశా పనమ్మాయి కాబోలు అని అనుకున్నాడు ఆమెను చూసి. ఇంటి లోపల పూజ జరుగుతూ ఉన్నట్లుగా ఉంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు. విశాలమైన ఆ డ్రాయింగ్ రూమ్లో గోడకు అమర్చిన టీవీ, అలమరల నిండా పుస్తకాలు, టేపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు. ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 అని వినిపించింది. ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది. పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అని అనుకున్నాడు భగీరథ. పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న ఆ పెద్దాయన వచ్చారు. నమస్కారం సార్ అని అన్నాడు భగీరథ. కూర్చోండి అని అంటూ నవ్వుతూ చూసి, శారదా, వీరికి ప్రసాదం పట్టుకురా అని అన్నారు. లోపల నుంచి ఒక పెద్దావిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది. ధన్యవాదాలు అని అంటూ ప్రసాదం తీసుకుని తినటం మొదలుపెట్టాడు భగీరథ. తింటూనే ఆ పెద్దాయన వంక పరిశీలనగా చూశాడు. పొడుగ్గా సన్నగా ఉన్నాడు. తెల్లగా పండిన జుట్టు, అంతకంటే పండులో ఉన్న శరీరపు ఛాయ. ప్రసాదం తినటం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఉన్నాను అని అన్నాడు. లేదు, మీరు ఇంటర్వ్యూ చేయటం మీ బాధ్యత, దానికి నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నారాయన. మొదలు పెడదామా సార్ అని అడిగాడు భగీరథ. ఉండండి, మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అని అంటూ గట్టిగా పిలిచాడు ఆ హాల్లోకి. అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ, 50 ఏళ్ళు ఉన్న కొడుకు కోడలు, 18 ఏళ్ళు ఉన్న మనవడు వచ్చి కూర్చున్నారు. వీరంతా దేనికి, మీరొక్కరే ఉంటే సరిపోతుంది కదా అని అన్నాడు భగీరథ. నా జీవితం తెరిచిన పుస్తకం, అందరికీ తెలియాలి. నేనొక్కడనే కాదు, నాతో నా కుటుంబం అని అన్నారు పూర్ణయ్య. ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పటానికి ఉపక్రమించేంతలో, సార్ నేను మాట్లాడవచ్చా అని అన్నాడు. ఆ గదిలో కూర్చున్న 18 ఏళ్ల ఆయన మనవడు. ఒరేయ్ ఆగు, నువ్వేంటి, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం అని అంటూ కసిరాడు అతని తండ్రి. లేదు, వాడిని మాట్లాడని అని అంటూ మనవడి వైపు తిరిగి, నువ్వేం మాట్లాడాలి అని అనుకుంటున్నావో మాట్లాడు నాన్న అని అన్నారు పూర్ణయ్య. ఆ 18 ఏళ్ల కుర్రాడు చెప్పటం మొదలుపెట్టాడు. తాతయ్య నాకు హీరో. ఆయన ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయటం నాకు తెలియదు. అందరికీ మంచిగా ఉండమని చెబుతాడు. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన ఈ వయసులో శిక్షించటం న్యాయమా? అదే మాకు బాధగా ఉంది అని అన్నాడు. ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి, అవును, ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయటం అన్యాయం. ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితమంతా నిజాయితీగానే గడిపారు, నీతిగా బతికారు. అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం. సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టమే కదా. బలమైన లాయర్లు ఉన్నారు. వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకొని శిక్ష పూర్తిగా రద్దు చేయమని, జరిమానా విధించమని కోరదాం అని అనుకుంటున్నాం. అందుకైనా ఒప్పుకోవటం లేదు అని అన్నాడు. ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య, ఈ వయసులో ఈయనకు జైలు శిక్ష ఏమిటి? వారం రోజులుగా ఇంట్లో వాళ్ళం అందరం పదే పదే చెబుతున్నా ఈయన వినటం లేదు అని చెప్తూ బోరున ఏడ్చింది. అయ్యో, ఏడవకు ఏడవకు అని అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు. అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా, ఈయనకు చాలా గొప్ప పేరు ఉంది, మంచితనం మూర్తి భవించిన మనిషి. కోర్టు వారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతలు ఏమవుతాయి? అందుకే కోర్టులో పోరాడమని చెప్తున్నాం అని అంది. ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు, అవును, తాతయ్యకు చెడ్డ పేరు వస్తుంది.
ఆయనెప్పుడూ హీరోలానే ఉండాలి అని అన్నాడు. మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ, ఈ పెద్దాయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. నన్ను కాస్త మాట్లాడనివ్వండి అని అంటూ చెప్పటం మొదలుపెట్టారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను. రూ. 100 లంచానికి కక్కుర్తి పడ్డాను. 100 1000 తప్పు తప్పే. అది అవినీతి. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కోసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే చేసిన తప్పుకు శిక్షను అనుభవించకుండానే చనిపోతానేమో అని భయపడేవాణ్ణి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన న్యాయం గెలిచింది అని భావిస్తున్నాను. మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించటానికి నిర్ణయించుకున్నాను. అందువలన నాకున్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు, మీరు పొరపడుతున్నారు నాన్న. నేరం చేసి జైలుకు వెళ్ళేవారిని నేరస్తుడు అని అంటారు. అతడు ఎన్ని మంచి పనులు చేసినా అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అని అన్నాడు. ఆ మాటలకు భగీరథ, క్షమించండి, నా మనసులోని మాట చెబుతాను. ముందుగా మీరిందాక ఇంట్లో హోమం చేశారు, పూర్ణాహుతి కూడా చదివారు. ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగాడు. ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. నేను చెబుతాను బాబు అని అన్నారు పూర్ణయ్య. చెప్పండి సార్. నాకెప్పుడు ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అని అన్నాడు భగీరథ. ఆయన చెప్పటం ప్రారంభించారు. పూర్ణానికి పూర్ణం కలిపిన, పూర్ణంలో నుంచి పూర్ణం తీసేసిన మిగిలేది పూర్ణమే. ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా ఇందులోనే దాగి ఉంది అని అన్నారు పూర్ణయ్య. బాగా చెప్పారు సార్ అని అన్నాడు భగీరథ. నాకు అర్థం కాలేదు తాతయ్య అని అన్నాడు ఆయన మనవడు. ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పటం మొదలుపెట్టారు. మహాసముద్రం ఒడ్డు కనపడదు. ఆ మహాసముద్రంలో నుంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం, కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా. అలాగే మన ఇంటి వాటర్ ట్యాంకులోని నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసినా దాన్ని సముద్రం అని అంటాం. అంటే మహాసముద్రంలో నుంచి నీళ్లు తీసివేసినా మళ్ళీ కలిపినా దాన్ని మహాసముద్రమే అని అంటాం. అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి, వెలితిగా ఉండకూడదు. వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవటానికి చూస్తే, నిండుగా ఉండేవాడు దాన్ని పంచటానికి ఇస్తాడు. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి. మన కుటుంబాలు ఆనందంగా లేకపోవటానికి కారణం మనం యాచకులం అయిపోవటం. ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచటం లేదు. అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి. అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం. ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు. వెంటనే ఆ పెద్దాయన కాళ్లకు నమస్కారం చేసి, ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళటానికి కారణం మీ నిండైన మనస్సు. అవును, మీరు సముద్రమే. ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకున్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. నా ఇంటర్వ్యూ అయిపోయింది సార్ అని అంటూ లేచి నిలబడ్డాడు భగీరథ. ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అని అనుకున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్దాయనను చుట్టేశారు. భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. కారు ఎక్కుతూ ఉంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మన జీవితకాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం. అయితే కొందరి నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది. ఆ నీడ కుటుంబం పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని అన్నారు. ఆ మాటలు చెప్పటం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి, ఈ మాటే ఆ కిల్లీ షాపు దగ్గర ఎవరో అంటుంటే విన్నాను. అర్థం కాలేదు అని అన్నాడు పూర్ణయ్య గారి ముఖంలోకి సూటిగా చూసి. అవును, లోకం కోడై కూస్తుంది. మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ వాటిని గమనించేది ఎందరో. నేనెప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను. ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు. ఒక్క తప్పు కాదు, విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అయితే
అతను వాటిని తప్పుగా భావించటం లేదు. ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుంది అనే విషయాన్ని గుర్తించటం లేదు. అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వి తోడింది నేనే. ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడు అనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను. అలా అంటున్న ఆ పెద్దాయన కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్టు భగీరథ కాళ్ల మీద పడ్డాయి. ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు. తనే పూర్ణాహుతి కాబోతున్నాడు. తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అని అనుకుంటూ ఆయనకు మరోసారి 2 చేతులు జోడించి కారెక్కాడు భగీరథ. కారు కదిలింది. అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తుంది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.